అందరికీ ఇన్వెస్టిజం ఛానల్ వైపు నుంచి ముందుగా వెల్కమ్ అండి. ఈరోజు మనం ఈక్విటీ మార్కెట్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. అసలు ఫస్ట్ స్టాక్ మార్కెట్ అనేది అన్ని దేశాల్లో ఇది ఒక వైట్ లీగల్ బిజినెస్ అండి. ఎంతోమందికి ఆదాయం ఇస్తున్నటువంటి కల్పవృక్షం ఇది. నేర్చుకోవటం చాలా కష్టం, నేర్చుకున్నాక ఈ ట్రేడింగ్ మానేయటం కూడా చాలా కష్టం అండి. కొన్ని కోట్ల మంది ఆర్థికంగా ఎదగటానికి ఇది ఎంతో సహాయపడుతుంది. తెలియని వాళ్ళు మాత్రం అలాగే ఉండిపోతున్నారు. దీనిలో ఉన్న లోటుపాట్లు ఏంటి, అసలు ఇది ఎంతవరకు మనకు బెనిఫిట్, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దామండి. ఇది పెద్ద పెద్ద కంపెనీలకు ఎంత బెనిఫిట్ అవుతుంది, ఆ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసిన తెలివైన ఇన్వెస్టర్లకు ఎంత బెనిఫిట్ అవుతుంది, అసలు ఈ ఈక్విటీ మార్కెట్ అంటే ఏంటి, దీనిలో ఉండే మొత్తం వివరాలు ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దామండి. మీ అందరికీ తెలిసిన విషయం అండి, ఈక్విటీ అంటే షేర్ అనేది ఒక అసెట్గానే మనం ట్రీట్ చేస్తామండి. అంటే మీ దగ్గర కనుక షేర్లు కనుక ఉంటే మీ ఫిక్స్డ్ అసెట్, ఫర్ ఎగ్జాంపుల్ మీ ల్యాండ్ కానివ్వండి, గోల్డ్ కానివ్వండి, ఎలాగైతే మీరు అసెట్గా ట్రీట్ చేస్తారో షేర్స్ కూడా మనం మన అసెట్గానే ట్రీట్ చేస్తామండి. మీరు కావాలంటే మీ మీ ఫ్రెండ్స్కి కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్కి కానివ్వండి, ఎవరికైనా మీరు షేర్లని ట్రాన్స్ఫర్ చేసే రైట్స్ కూడా ఉంటాయి. సో కాబట్టి దీనికి మనం అసెట్గానే తీసుకుంటాం. దీనికి క్యాపిటల్ గెయిన్స్ అయ్యి మనం పే చేయాల్సి ఉంది. సో అయితే ఈక్విటీ మార్కెట్లో 1980 నుంచి కూడా చాలా గ్రోత్ వచ్చిందండి. వ్యాపారాలు చేసే వాళ్ళకన్నా కూడా దీనిలో ఇన్వెస్ట్ చేసి ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించిన వాళ్ళు భారతదేశంలో చాలామంది ఉన్నారు. ఫస్ట్ అసలు ఈక్విటీ మార్కెట్ స్పెషాలిటీ ఏంటంటే అండి, ఇది పూర్తిగా కూడా ఇన్వెస్టర్ డెసిషన్ మేకింగ్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇన్వెస్టర్ని, నేను ఏ షేర్ కొనాలి, ఎప్పుడు కొనాలి, ఎంత రేటుకి కొనాలి, ఏ టైంకి కొనాలి, ఎప్పుడు అమ్ముకోవాలి, మొత్తం కూడా ఇన్వెస్టర్ మీద బేస్ అయి ఉంటుంది. దీనిలో థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడా కూడా ఉండదండి. సో ఇది ఒక అద్భుతమైన విషయం. ఇక్కడ వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా మీ ఓన్ డెసిషన్ని మీ చేతిలో ఉన్న డబ్బులతో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఎప్పుడైనా సరే ఎనీ ట్రేడింగ్ డే, ఆ రోజు మాత్రం యాజ్ పర్ ది సెబీ రెగ్యులేషన్స్ ప్రకారం లైవ్ ట్రేడింగ్ జరిగే టైంలో, జనరల్గా ఇండియన్ స్టాక్ మార్కెట్ టైమింగ్స్ అన్నీ కూడా మీ అందరికి ఐడియా ఉంటుందండి. 9:15 నుంచి 3:30 వరకు ట్రేడింగ్ టైం. ఈలోపు ఎప్పుడైనా సరే మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, లేదా మీ దగ్గర ఉన్నటువంటి షేర్లు అమ్ముకోవచ్చు. ఇంకా ప్రీ మార్కెట్ టైం కూడా ఉంటుందండి, పోస్ట్ మార్కెట్ కూడా ఉంటుంది. దాని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఇది బేసిక్స్ మనం చూస్తున్నాం కాబట్టి నేను ఇంపార్టెంట్ విషయాలు చెప్తానండి. సో ఏ ట్రేడింగ్ డే అయినా మీ దగ్గర ఉన్న షేర్లు కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బిగినర్స్ కోసం అర్థం అవడం కోసం బయింగ్ గురించి ఫస్ట్ చూద్దాం, సెల్లింగ్ మళ్ళీ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ బయింగ్ చేయాలనే ఫస్ట్ ఇన్వెస్టర్ మైండ్లోకి ఏమొస్తుంది, ఏం షేర్ కొనాలి. సో ఏ షేర్లు కొనాలంటే దానికన్నా ముందు మన స్టాక్ మార్కెట్లో, ప్రపంచం మొత్తం ఏ స్టాక్ మార్కెట్లో డిఫరెంట్ సెక్టార్స్ ఉంటాయండి. ఆటోమొబైల్ సెక్టరా, రియల్ ఎస్టేటా, కన్స్ట్రక్షనా, లేకపోతే ఐటీయా, సాఫ్ట్వేరా, లేకపోతే ఫార్మా కంపెనీలా, హార్డ్వేర్ కంపెనీలా, ఇలా మీకు డిఫరెంట్ ఫుడ్ బిజినెస్సా, ఎఫ్ఎంసీజీయా, డిఫరెంట్ బిజినెసెస్, వాటికి సంబంధించిన చాలా కంపెనీలు ఈరోజు మన మార్కెట్లో లిస్ట్ అయ్యి ఉన్నాయి. వీటిలో మీకు దేని మీద అయితే లాంగ్ రన్ గ్రోత్ ఉండిద్ది అనుకుంటారో, లేదా ఏ సెక్టర్ అంటే మీకు ఫేవర్గా ఉండేది, లేదా మీకు ఆ సెక్టార్ గురించి ఐడియా ఉండొచ్చు, ఏ సెక్టార్లో కొనాలనేది డెసిషన్ తీసుకోవటం ఇట్స్ ఏ స్టాక్ మార్కెట్లో ఇది ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలక్ట్రానిక్స్ ఏదో కొనాలనుకున్నా. సో ఆ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీలో ఇండియాలో ఏ కంపెనీలు లిస్ట్ అయ్యి ఉన్నాయి, గత కొన్ని సంవత్సరాల వాటి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో నేను ఫస్ట్ చెక్ చేసుకోవాలి. తర్వాత దానిలో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇన్వెస్టర్ దగ్గర ఒక 10 lakh రూపీస్ ఉన్నాయి అనుకోండి, ఇక్కడ మళ్ళీ మల్టిపుల్స్ ఉంటారండి, మల్టిపుల్ వేస్లో ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్వెస్టర్ దగ్గర 10 lakh రూపీస్ ఉన్నాయి. జనరల్గా ఏం చేస్తారంటే లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక చిన్న వ్యాపారస్తులు కానివ్వండి, లేదా ఏదైనా కంపెనీలో ఎంప్లాయ్ ఉండి ఇయర్లీ బోనస్ వచ్చేవాళ్ళు కానీ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఒక పర్టికులర్ అమౌంట్ ఒకేసారి వచ్చేసింది, ఒక 10 lakh ఒకేసారి వచ్చేసింది.
ఈ 10 లాక్ని మళ్ళీ అక్కడ ఇక్కడ పెట్టేందుకు ఒకేసారి ఒక పర్టికులర్ కంపెనీలో షేర్లు కొని వదిలేద్దాం అనుకునే వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ మొత్తాన్ని ఒక మంచి కంపెనీ వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఎంచుకుని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ డేటా వెరిఫై చేసుకొని వాళ్ళు ఏదైతే మంచి కంపెనీ అనుకున్నారో, ఎందుకంటే ఇండియాలో 4000 కంపెనీలు ఉన్నాయండి. కొన్ని నాకు తెలియచ్చు, కొన్ని మీకు తెలియచ్చు, కొన్ని వేరే వాళ్ళకి తెలియచ్చు. సో వీటిలో మనకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం గవర్నమెంట్ షేర్లు కొన్ని, ప్రైవేట్ షేర్లు కొన్ని కొనుక్కున్నాం అనుకోండి. గవర్నమెంట్ షేర్లు కొనుక్కున్న వాళ్ళు గవర్నమెంట్ షేర్లు, ప్రైవేట్ షేర్లు కొనుక్కున్న వాళ్ళు ప్రైవేట్ షేర్లు కొనుక్కుంటూ ఉంటారు. ఇక్కడ ఎవరిని మనం నేను చెప్పింది కొనాలని మనకి చెప్పడానికి రైట్స్ ఉండవు, మనం చెప్పింది కొనాలని మనం కూడా చెప్పకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్వెస్టర్ తన దగ్గర ఉన్న 10 లాక్ని భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ అనే గవర్నమెంట్ షేర్లో ఒక నెంబర్ ఆఫ్ షేర్స్ ఇక్కడ చూస్తున్నారు కదండి, ఒక 50,000 షేర్లు కొనడం అనుకోండి. ఆ రోజు షేర్ ప్రైస్ 20 రూపాయలు ఉంటే తన 10 లాక్ సరిపడా షేర్లు వచ్చేసినట్టే. నేను ఇక్కడ బ్రోకరేజ్ గురించి మాట్లాడలేదండి. ఫర్ ఎగ్జాంపుల్ 0.05 0.10 ప్రైస్ ఆఫ్ బ్రోకరేజ్ ఉంటుంది కదండి అని మళ్ళీ మీరు మెసేజ్లు పెడతారు. అందుకే క్లియర్గా చెప్తున్నాను. ఇక్కడ మనం డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఒక 50,000 అంటే నెంబర్ ఆఫ్ షేర్స్ 50,000 కొన్నాడు, షేర్ ప్రైస్ 20 రూపాయలు కొనుక్కుంటే తన 10 లాక్ సరిపోద్ది. లేదు ఇతనే నాకు గవర్నమెంట్ షేర్ వద్దు, ప్రైవేట్ షేర్ కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదండి, నేను ఇది కొనమని చెప్పట్లేదండి, మీరు చూసే వాళ్ళకి అర్థం అవడం కోసం, కాన్సెప్ట్ తెలియటం కోసం నేను ప్రయత్నిస్తున్నాను. డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్ కొనాలి, 285 షేర్స్ కొంటే 3,500 కాబట్టి షేరు 10 లాక్స్ సరిపోతాయండి. సో నెంబర్ ఆఫ్ షేర్స్ అనేది బేస్డ్ ఆన్ ది షేర్ ప్రైస్ మీద ఆధారపడి ఉంటుందని మీకు అర్థం అవ్వడం కోసం చెప్తున్నా. ఈ విధంగా ఒకేసారి ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఉంటారండి. అయితే చాలామంది తెలివిగా బిహేవ్ చేస్తారు. ఒక్కసారిగా ఇన్వెస్ట్ చేయడం కన్నా కూడా గుర్తుపెట్టుకోండి, స్టాక్ మార్కెట్ అనేది ప్రతి నిమిషం మారే మార్కెట్. ప్రతిరోజు చాలా చేంజెస్ మనం చూస్తూ ఉంటాం రెగ్యులర్గా. ఎందుకంటే దీంట్లో పొలిటికల్గా కానివ్వండి, ఎకనామికల్ పరంగా కానివ్వండి, ఇంటర్నేషనల్ వైడ్గా కానివ్వండి, సెక్టోరియల్ వైడ్గా డిఫరెంట్ చేంజెస్ మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. చిన్న మార్పులు వచ్చినా కానీ సమాజంలో స్టాక్ మార్కెట్ మీద ఎఫెక్ట్ అనేది మీకు చాలా క్లియర్గా తెలిసిందండి. సో తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ తన దగ్గర ఈరోజు ఒక షేర్ కొనే డబ్బులే ఉన్నాయి, ఆ ఒక షేరే కొనుక్కుంటారు. ఇంకొక నెల తర్వాత, 2 నెలల తర్వాత, 3 నెలల తర్వాత ఆ రోజు ఉన్న డబ్బులను బట్టి, ఆ రోజు ఉన్న రేట్ని బట్టి వాళ్ళు యాడ్ చేసుకుంటూ పోతారు. సో ఈక్విటీ మార్కెట్లో ఏంటంటే మీరు ఒక్క షేర్ అని కొనుక్కోవచ్చు అండి. మీ దగ్గర ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బులు పెట్టే కొనుక్కోవచ్చు. మీరు ఇన్ని షేర్లు కొనాలి, ఇంత షేర్లు కొంటేనే మేము అలౌ చేస్తామని డిమేట్ ట్రేడింగ్ అకౌంట్ వల్ల మనల్ని మన బ్రోకర్లు అబ్జెక్ట్ చేయడానికి ఎలాంటి రూల్స్ లేవు. సో మీ దగ్గర ఉన్న అమౌంట్ని మీరు జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోవడం మీ బాధ్యత. సో ఇంత ఫ్లెక్సిబిలిటీ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ ఇన్వెస్టర్ ఉన్నాడు, జనవరి 20వ తారీఖున 20 రూపాయల్లో ఒక షేర్ కొనుక్కున్నాడు, ఇన్వెస్ట్మెంట్ 20 రూపాయలు. ఫిబ్రవరి 27న 22 రూపీస్ 50 పైసా ఉంది షేర్ ప్రైస్, 125 షేర్స్ కొనుక్కున్నాడు, 2,800 ఇన్వెస్ట్ చేసుకున్నాడు. ఇట్లా మల్టిపుల్ అటెంప్ట్స్లో ఇక్కడ చూడండి, మార్చికి వచ్చేసరికి 24 రూపీస్ అయింది. షేర్ ప్రైస్ కూడా మారుతుంది చూడండి, 48,000 ఇన్వెస్ట్ చేశాడు. ఆగస్ట్ 14న 9,900 షేర్స్ కొన్నాడు, 18 రూపీస్ 20 పైసా తగ్గింది కాబట్టి ఎక్కువ మొత్తంలో కొనుక్కొని యావరేజ్ రేట్ అని ట్రై చేస్తున్నాడు, 1,80,000 ఇన్వెస్ట్ చేశాడు అనుకోండి. ఇట్లా వాళ్ళు డిఫరెంట్ డేట్స్లో వాళ్ళ అనువుగా మార్కెట్లు తగ్గినప్పుడు, అంటే వాళ్ళు కొనుక్కునే షేరు వాళ్ళకి దాని మీద మంచి అనుభవం ఉంది, ఎప్పటి నుంచో ఆ షేర్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఆ పర్టికులర్ షేర్లు తగ్గినప్పుడు ఇట్లా డిఫరెంట్ డేట్స్ ఇన్వెస్ట్ చేసుకోవటం వల్ల వాళ్ళ యావరేజ్ కెపాసిటీ పెరుగుతుంది. అంటే యావరేజ్ ప్రైసింగ్ తగ్గించుకోవడానికి ట్రై చేస్తారు. అట్ ది సేమ్ టైం నెంబర్ ఆఫ్ షేర్స్ కూడా పెంచుకుంటారు అనమాట. ఇలా చేసే వాళ్ళకి రిటర్న్స్ ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఒకసారి పెట్టేసి ఆ తర్వాత షేర్ ప్రైస్ తగ్గిందనుకోండి, దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? మళ్ళీ అది మన రేటుకి వచ్చేసరికి మనకు మైండ్లో ఒక రకమైన గిల్ వచ్చేస్తుంది, అరే ఎక్కువ మొత్తం పెట్టినట్టున్నాం, ఈ రేట్ వస్తే తీసేసి వేరే కొందాం, ఇలాంటి ఆలోచనలు వస్తాయి. అదే మీరు తగ్గే కొద్దీ యావరేజ్ చేసుకుంటుంటే మీకు అసలు ఆ టెన్షన్ ఉండదు. సో ఈ పద్ధతి అనేది ఎక్కువ మంది ఇప్పుడు బాగా అవేర్నెస్ పెరిగింది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లకి. సో ఎక్కువ మంది ఈ పద్ధతి అవలంబిస్తున్నారు కాబట్టి నిజంగా ఇది అప్రిషియేటబుల్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈయన నెంబర్ ఆఫ్ షేర్స్ మొత్తం కూడా 12,000 షేర్స్ కొన్నాండి, 12,026. యావరేజ్ రేట్ ఎంత అండి? 21 రూపీస్ 175 రూపీస్, 21 రూపీస్ 175 పైసా. టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంతండి? 2,54,651. సో 2,54,000తో 12,000 షేర్లు కొనుక్కున్నాడు. యావరేజ్ ప్రైస్ 21 రూపాయి 175 పైసలు అనుకోండి. ఇప్పుడు అమ్ముకోవాలనుకున్నప్పుడు కూడా వీళ్ళకి సేమ్ రైట్స్ ఉంటాయండి. వీళ్ళు ఒకేసారి అమ్మాల్సిన అవసరం లేదు. ఏ ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళైనా ఒకేసారి అమ్మాల్సిన అవసరం లేదు. వాళ్ళ కన్వీనియంట్ని బట్టి, వాళ్ళ అవసరాన్ని బట్టి, ఆ రోజున్న మార్కెట్ సిచ్యువేషన్ని బట్టి
వాళ్ళ మైండ్ సెట్, ఆ ఇన్వెస్టర్ తను ఎలా చేయాలనుకున్నాడో ఆ విధంగా తను ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎవరిది ఆబ్లిగేషన్స్ ఏమీ ఉండవు, పూర్తిగా ఇన్వెస్టర్ డెసిషన్ మేకింగ్ మీద బేస్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ ఇందా మనం చూసామండి, ఏదో కొని 8 months 9 months ఎన్నాళ్ళని ఉంచుకోవచ్చు అండి. మిమ్మల్ని ఎవరు అరే ఇన్నాళ్ళు మీరు ఉంచారు తీసేయండి అనడానికి రైట్స్ లేవండి. ఉంచుకోవడం వల్ల మీకు బెనిఫిట్ అంటే మీరు ఎన్నాళ్ళైనా ఉంచుకోవచ్చు, అవసరమైతే మీకు కావాల్సిన వ్యక్తికి ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. సో కొన్నది అమ్మాలా ఉంచాలా ఎంతకాలం ఉంచుకోవాలి పూర్తిగా ఇన్వెస్టర్ యొక్క ఇష్టం. ఓకే అండి, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం, ఈయన ప్రాఫిట్లో అమ్మాడో లాస్లో అమ్మాడో చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎప్పుడో కొనుక్కున్నా అండి, ఆల్రెడీ ఒక 6 నెలలో సంవత్సరం అయిపోయింది. ఒక 5,000 షేర్లు అమ్మాలనుకున్నాడు. ఇప్పుడు తనకు ఒక 5,000 షేర్లు అమ్మితే తనకు కావాల్సిన అమౌంట్ ఏదో రిలీజ్ అవుతుంది అనుకున్నాడు. 25 రూపాయలు బై ప్రైస్ అయింది, యావరేజ్ ప్రైస్ 25 రూపాయలు అనుకోండి. అమ్మేటప్పుడు ఎంత ఉందండి, 50 రూపాయలు ఉంది. అంటే తన అసెట్ డబల్ అయింది. సో ఈ రోజుకి 5,000 షేర్లు ఇన్వెస్టర్ అమ్మితే 1,25,000 ఆయనకి ప్రాఫిట్ వస్తుందండి. వీటిలో ట్యాక్స్లు ఏంటిది అదన్నీ మనం తర్వాత వీడియోలో చూద్దాం. ఫస్ట్ బేసిక్ పాయింట్స్ నేర్చుకోవడం కోసం మనం బాగా ట్రై చేద్దాం. అలాగే December 22న వేరే షేర్ ఏదైనా 6,000 షేర్లు అమ్మాలనుకున్నాడు. ఆయన కొన్న ప్రైస్ ఏమో 80 రూపాయలు, ఇప్పుడు అమ్ముతున్న ప్రైస్ ఏమో 60 రూపాయలు. మరి ఇప్పుడు అమ్మేస్తే 1,20,000 లాస్ అవుతుంది. సో ఇక్కడ ఉంచుకోవాలా ఇక్కడ అమ్మాలా వీటంతా కూడా డెసిషన్ మేకింగ్ అంతా కూడా పూర్తిగా ఇన్వెస్టర్ ఇష్టం. ఎవరు దీనిలో ఇన్వాల్వ్ అవ్వడానికి ఎవరికి రైట్స్ ఉండవు. తను ఏ సెక్టార్లో కొన్నాడు, ఆ సెక్టార్ దెబ్బతింటుంది, ఆ సెక్టార్లో ఉంటే ఇబ్బంది అనుకున్నప్పుడు ఆ రోజు తను ఎగ్జిట్ అవుతాడా, ఏదైనా మంచి సెక్టార్ పెరుగుతుంది, ఈ మంచి సెక్టార్ కొనుక్కుంటే మనకి లాంగ్ రన్లో ఉపయోగపడుతుంది, కొనుక్కుంటున్నది పూర్తిగా ఇన్వెస్టర్ డెసిషన్ మేకింగ్ మీద ఆధారపడి ఉండిద్ది. అయితే దీనిలో మళ్ళీ కొన్ని రకాలు ఉన్నాయండి. ఇన్వెస్టర్స్ ట్రేడర్స్ అన్నా స్పెక్యులేటర్లు అన్నా ఒకటే. స్పెక్యులేటర్లు 2 రకాలు ఉంటారు. సో ఇన్వెస్టర్ ఏం చేస్తారంటే తన దగ్గర ఉన్న డబ్బుల్ని జాగ్రత్తగా మంచి కంపెనీలు కొనుక్కొని వెయిట్ చేయటం ఏదో చేస్తుంటారు. ఈ ట్రేడర్స్ ఏంటంటే అండి రెగ్యులర్గా వాళ్ళ దగ్గర ఉన్న మనీని మల్టిప్లై చేయడానికి ట్రై చేస్తుంటారు. వీటిలో మన ఇండియన్ ట్రేడింగ్ సిస్టంలో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అవి ఏ రకంగా వాడుకోవాలో తెలియట్లా చాలామందికి కూడా. మనం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ అందరికి ఎక్కువ మందికి అట్రాక్ట్ అయ్యే ట్రేడింగ్ ఏంటంటే ఇంట్రాడే ట్రేడింగ్ సిస్టమ్. ఇంట్రాడే మీకు ఇక్కడే క్లియర్గా పదం దానిలోనే అర్థం ఉందండి. ఇంట్రాడే అంటే ఈరోజు కొన్నాయి ఈరోజు అమ్మేసేయాలి. మీరు అమ్మకపోయినా బ్రోకర్ అమ్మేస్తాడు. మీరు కొనేటప్పుడే ఈ ఆప్షన్ మీకు అక్కడ డిస్ప్లే చేస్తుందండి. ఇంట్రాడే అని మీరు సెలెక్ట్ చేసుకుంటే గుర్తుపెట్టుకోండి, 9:15 మార్కెట్ స్టార్ట్ అయ్యిందండి. అప్పుడు మీరు కొన్న 10 గంటలకు కొన్నా, 12 గంటలకు కొన్నా, 1 గంటకు కొన్నా, 2 గంటలకు కొన్నా, 3 గంటల 5 నిమిషాల తర్వాత మీరు దానిని అమ్మలేరు, బ్రోకరే అమ్మేస్తాడు. సో మీరు ఏం కొన్నా అమ్మినా మీ టైం 3 గంటల వరకే, 3 గంటల నుంచి 3 గంటల 5 నిమిషాల లోపే. ఆ తర్వాత మీరు కొన్నది కనుక పెరిగితే మీకు ప్రాఫిట్, మీరు కొన్నది కనుక తగ్గితే మీకు లాసు. బ్రోకర్ దాన్ని అమ్మేస్తాడు. ఈలోపు ఫర్ ఎగ్జాంపుల్ మీకు డౌట్ వస్తుంది, ఉదయాన్నే 9 కొనుక్కున్నా అండి, వెంటనే 2 నిమిషాల్లో నాకు ప్రాఫిట్ వస్తుందంటే మీరు అమ్మేసుకోవచ్చు. ఇన్వెస్టర్ అనేవాళ్ళు ఏ డెసిషన్ తీసుకున్నా 9:15 నుంచి 3 గంటల లోపే తీసుకోండి. సో మీరు కొన్నది ప్రాఫిట్ వచ్చింది అమ్మేస్తారు. ఇంకోటి మళ్ళీ ఇంట్రాడేలో కొనుక్కుంటారు, ఇంకొక షేర్ మళ్ళీ కొన్నారు, మళ్ళీ కొంచెం ప్రాఫిట్ వచ్చింది అమ్మేస్తారు. ఈ విధంగా మీరు ఒక డేలో మీ దగ్గర ఉన్న డబ్బులను బట్టి ఎంత వాల్యూమ్ ట్రేడింగ్ అయినా మీరు చేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు మనం మాట్లాడుకున్న కాన్సెప్ట్ ముందుగా మనం ఇంట్రాడేలో బై చేసి సాయంత్రాన్ని సెల్ చేసుకుంటాం. మనం సెల్ చేయకపోతే బ్రోకర్ ఆటోమేటిక్గా ఇంట్రాడేలో ఉన్న వాటిని వాళ్ళు అమ్మేస్తారు. లేదు నేను ఇంట్రాడేలో ఉన్న వాటిని అమ్మితే నాకు లాస్ అనుకుంటే ఆ ఇంట్రాడే నుంచి మీరు క్యాష్ అడ్జస్ట్ చేసుకొని క్యాష్లోకైనా మార్చుకోవచ్చు. 3 గంటల తర్వాత అయితే మీరు ఏం చేయలేరు, ఏం చేసినా మీరు 3 లోపు చేయాలి. ఇది ఒకటి. రెండోది, మన దగ్గర అసలు షేర్లే ఉండవు. షేర్లు లేకుండా కూడా మనం అమ్మి కొనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొనమ్మేటప్పుడు ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ మీరు TCS అనే షేరు మీరు కొన్నారనుకోండి, 1000 షేర్లు కొన్నారు, నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని 1000 షేర్స్ మీరు కొన్నారు. మీరు కొన్న ప్రైస్ ఎంత అండి 2300. మీరు వెంటనే ఇంట్రాడేలో మీకు ప్రాఫిట్ వచ్చినప్పుడు 2350 రూపీస్కి అమ్మేశారనుకోండి, మీకు 50,000 యాడ్ అయిపోయింది.
ఇది టీసీఎస్. అలాగే హెచ్పిసిఎల్ కొన్నారు 1000 షేర్స్ 210 రూపీస్లో మీరు కొన్నారు. 204 వచ్చేసింది మీ దగ్గర. దీన్ని క్యాష్లోకి మార్చుకోవడానికి అవకాశం లేదు కాబట్టి వదిలేస్తున్నారు. వదిలేస్తే ఆటోమేటిక్గా మీ బ్రోకర్ తీసేస్తాడు. ఆ టైంకి మీకు ఒక 6000 లాస్ రావచ్చు. ఈ రెంటి మధ్య గ్యాప్ అండి, 210కి 204 మధ్య గ్యాప్ 6, నెంబర్ ఆఫ్ షేర్స్ 1000, ఆటోమేటిక్గా 6000 ప్లస్ బ్రోకరేజ్ మనకి లాస్. అట్లాగే 50,000 అనేది మనకి ప్లస్. ఈ విధంగా మనం బై చేసి అమ్ముతాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ బై చేసాం, తర్వాత సెల్ చేసాం. ఇట్లాగే సేమ్ మన దగ్గర షేర్ లేకుండా సెల్ చేసి కూడా అమ్మవచ్చు అండి. ఎక్కువ మంది తప్పుగా ప్రాక్టీస్ చేస్తున్నారు యాక్చువల్గా. ఈ పద్ధతి అంత సేఫ్ కదండి. పర్టికులర్గా ఏదైనా ఒక సెక్టార్లో కానీ ఒక పర్టికులర్ కంపెనీలో కానీ బ్యాడ్ న్యూస్ ఉన్నప్పుడు ఇలా చేయడానికి ప్రయత్నించండి. మిమ్మల్ని వద్దని చెప్పడం నా సిద్ధాంతం కాదు. ఒక స్క్రిప్ట్ని మనం షార్ట్ కొడుతున్నాం అంటే పర్టికులర్గా పర్ఫెక్ట్గా మీకు ఐడియా ఉంటేనే షార్ట్ వేయండి. ఎందుకంటే బై చేసిన దాన్ని మనం సాయంత్రానికి లాస్ వస్తే కనీసం క్యాష్లో కన్వర్ట్ చేసుకోవచ్చు అండి. సెల్ చేసిన దాన్ని మనం ఏం చేయలేం. ఇంకా ఆ రోజు లాస్ మనం బేర్ చేయటం. ఇక్కడ ఏం చేస్తామంటే అండి, పర్టికులర్ షేర్ని ముందే అమ్మేస్తాం. అమ్మేసి అక్కడి నుంచి ఎంత తగ్గితే అంత మనకి బెనిఫిట్ అండి. మనకు తగ్గగానే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 10 గంటలకు ఏదైనా ఒక సెల్ అమ్మేసాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ స్టాక్ అమ్మేసాం. మన అదృష్టం బాగుండి తగ్గింది, కొనుక్కున్నాం, ప్లస్ మీకు ఇక్కడ రివర్స్ అండి. ముందు సెల్ చేస్తాం. ఇదిగోండి ఇక్కడ చూడండి, సెల్ ప్రైస్ 2300, తర్వాత బై చేశారు 2350లో, మీకు లాస్ అండి. సో మీరు సెల్ చేస్తే మీరు సెల్ చేసిన ప్రైస్ కన్నా కూడా తగ్గాలి. అంటే 2300 మీరు సెల్ చేస్తే కనీసం 2299 అన్న రావాలి. అంటే ₹1 తగ్గితేనే మీకు. ఇది ఇంకెంత పెరిగితే అన్ని ఇంటూ 1000 మీకు లాస్ అండి. ఫర్ ఎక్కడనే 1000 షేర్లు అని చెప్పి 100 షేర్లు అనుకోండి, అన్ని ఇంటూ 100, 1 షేర్ అనుకోండి, అన్ని ఇంటూ 1 అట్లా. సో మీరు సెల్ చేశారు అంటే ఆ ప్రైస్ తగ్గితేనే మీకు బెనిఫిట్. ఇలాంటివి చాలా జాగ్రత్తగా చేయాలి. అలాగే హెచ్పిసిఎల్ 1000 సెల్ చేశారు, 210లో సెల్ చేశారని 204కి వచ్చింది, మీకు 6000 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. సింపుల్. ఇది కూడా మీరు ఎన్నిసార్లు అయినా ట్రేడింగ్ చేయొచ్చు అండి. ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్లైనా మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు. కానీ మీ దగ్గర క్యాష్ లిమిట్స్ అనేవి మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఇంట్రాడేలో కొంతమంది దీన్ని బెనిఫిట్గా తీసుకుంటున్నారండి, కొంతమంది దాన్ని క్యాష్ చేసుకోలేకపోతున్నారు. ఏం చేసినా కానీ జాగ్రత్తగా ట్రేడింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ BTST కాన్సెప్ట్. జనరల్గా ఏంటంటే అండి, అసలు ఇది ఇంట్రడ్యూస్ చేసిన పద్ధతి ఫస్ట్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తి దగ్గర ఆల్రెడీ ఏదో 10 లక్షలు ఉన్నాయి. ఆయన ఒక షేర్ని కొనుక్కున్నాడు. తర్వాత ఆ షేర్ అనుకోకుండా ఒక పర్టికులర్ డేనో ఏదో అనుకోకుండా ఆ షేర్ ప్రైస్ బాగా తగ్గింది, మళ్ళీ పెరిగిద్దని నమ్మకం అతనికి ఉంది. కానీ ఆ రోజుకి ఆ రోజు ఆయన దగ్గర డబ్బులు లేవు. ఒక వారం రోజులు ఆయనకి అడ్జస్ట్ అవుతుంది, లేదా ఒక 2-3 డేస్లో అడ్జస్ట్ అవుతుంది. వాళ్ళ కోసం తెచ్చారండి. కానీ ఇప్పుడు అందరూ ఎక్కువ మంది వాడుతున్న పద్ధతి ఇది BTST కాన్సెప్ట్. ఇక్కడ ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వారం రోజుల పాటు మనకి అప్పిస్తారండి. మన దగ్గర డబ్బులు అవసరం. మీ దగ్గర షేర్లు ఆల్రెడీ హోల్డింగ్ ఉన్నా పర్లేదు, మీ 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 ట్రేడింగ్ అకౌంట్లో కొంత డబ్బు ఉన్నా పర్లా, దేని బేస్ చేసుకునైనా మీకు ఇవ్వాల్సిన లిమిట్ కన్నా కూడా 2 టైమ్స్ 3 టైమ్స్ కూడా ఇస్తుంటారు. అది అప్పు ఎంత మొత్తం ఇస్తారంటే అది బేస్డ్ ఆన్ ది బ్రోకర్ మీద బేస్ అయి ఉంటుంది. అది నేను ఇక్కడ మీకు క్లియర్గా చెప్పలేను, మీ బ్రోకర్తో అడిగి కొనుక్కోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తి TCS అనే షేర్ మండే కొన్నాడు. ఇది 1 వీక్ అండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మండే కల్లా మీరు డబ్బులన్నీ అడ్జస్ట్ చేయాలి, షేర్లన్నా అమ్మేసేయాలి. మండే కొంటే మండే అంటే మ్యాక్సిమం మీరు సండే కల్లా డబ్బులు అడ్జస్ట్ చేసుకొని మీ ట్రేడింగ్ అకౌంట్లో యాడ్ చేసుకోవాలి. ఇది ఫండమెంటల్ గుర్తుపెట్టుకోండి. మండే రోజు వాళ్ళు తీసేస్తారు బ్రోకర్, మీరు తీసుకుపోయినా డబ్బులు అడ్జస్ట్ చేయలేకపోయినా. చూద్దాం. TCS అనే షేర్ కొన్నామండి. నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత? నెంబర్ ఆఫ్ షేర్స్ బాట్ 1000 షేర్స్ అండి. నేను బై ప్రైస్ 2300 కొన్నా. సో నేను కొన్నాక 2310 రూపీస్ వచ్చినా నేను మండే రోజు కొన్నాను, మళ్ళీ మండే దాకా అవసరం లేదండి. మీరు కొన్న రోజు పావుగంటలో అమ్ముకోవచ్చు, మరుక్షణం అమ్ముకోవచ్చు, మరు సెకండ్ అమ్ముకోవచ్చు, లేదా ఈ వారంలో ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. కానీ మీకున్న ఒక బెనిఫిట్ ఏంటంటే, ఒక వారం దాకా మాత్రం, అంటే కరెక్ట్గా 6 డేస్ అనుకోండి, 7th డే వాళ్ళు తీసేస్తారు కాబట్టి 6 డేస్ మీరు కొన్న దగ్గర నుంచి 6 డేస్ మాత్రం వాళ్ళు అమ్మరు, మీరు మీ మార్జిన్స్ మెయింటైన్ చేస్తే. సో 2300 నెక్స్ట్ మండే ఫర్ ఎగ్జాంపుల్ ఉదయాన్నే వాళ్ళు 2350లో తీసేస్తే ఓకే, మనకు ఒక 50,000 ప్రాఫిట్ వచ్చింది. అట్లా కాకుండా మీరు కొంటారు,
2 రోజులు 3 రోజులు మీకు ప్లస్ కనపడిద్ది, ఇంకా వచ్చేస్తే అని వెయిట్ చేసి లాస్లో వాళ్ళు తీసేసిన దాకా తెచ్చుకోకండి. బీటీఎస్టీ అనే ఆప్షన్ వాడారు అంటే ఖచ్చితంగా మీకు ఆ షేర్లో ప్రాఫిట్ వస్తేనే మీరు వాడండి. బీటీఎస్టీ ఎంచుకున్నారు, మన దగ్గర డబ్బులు లేకుండా మనం అప్పులకి అలవాటై ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేస్తే ఇబ్బందులు పాలవుతాం, మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఇది కూడా మంచి కాన్సెప్ట్ అండి వాడుకునే వాళ్ళకి. సో మీకు కొంత ప్లస్ అనేది రాగానే మీరు ఎగ్జిట్ అయిపోవడం మంచిది. సో మనం కొన్న రోజు ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకోవచ్చండి, వారం ఆగాల్సిన అవసరం ఏం లేదు. కానీ మ్యాక్సిమం టైం ఫ్రేమ్ 1 వీక్. ఈలోపు మీరు డబ్బులు అడ్జస్ట్ చేస్తే మీ షేర్లు వాళ్ళే అమ్మరండి, బ్రోకర్లు, మీరే అమ్ముకోవచ్చు ప్రశాంతంగా ఆ మార్కెట్ పెరిగిన. వీటన్నిటిలో కూడా ఇన్వెస్టర్ అనేవాళ్ళు చాలా కీలకం అండి. ఇన్వెస్టర్ ఆ టైంలో తన మైండ్ సెట్, ఆ టైంలో తను అబ్జర్వ్ చేసే ఇవన్నీ కూడా దీంట్లో చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తాయి. తను షార్ట్లు చేయాలా, పీటీఎస్లో కొనాలా, ఎలాంటి ఆప్షన్ చూడాలి ఏంటి అనేది పూర్తిగా ఇదంతా కూడా ఇన్వెస్టర్ మైండ్ సెట్ మీద బేసే ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే అండి, ఈ బీటీఎస్టీలో ఇంటర్డేలో మనం చెప్పుకున్నాం సెల్ చేసి బై చేయొచ్చు అని. బీటీఎస్లో మీకు ఆప్షన్ ఉండదండి. బీటీఎస్లో ఓన్లీ కొనుక్కోవటమే, మీరు అమ్ముకోవటమే. దీనిలో ఇవాళ నేను సెల్ చేస్తాను 1 వీక్ నాకు బీటీఎస్లో ఇంట్రాడే లాగా ఆప్షన్ ఉంటే అలా కుదరదండి. ఇది ఓన్లీ బయ్యర్స్ బెనిఫిషియరీ థింగ్ మాత్రమే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ ట్రేడింగ్ మెథడ్ ఉందండి వీటిలో, మామూలు ఈక్విటీ మార్కెట్లో. దీన్ని ఎంటీఎఫ్ అంటారు, మార్జినల్ ట్రేడింగ్ ఫండ్. ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతుంటే మీరు మిస్టేక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయకండి, కాన్సెప్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, ఇక్కడ ఏంటంటే ఎంటీఎఫ్ అనేది ఏంటంటే మీ దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షేర్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తి దగ్గర ఒక 10,000 షేర్లు ఉన్నాయి, దాని వాల్యూ 10 లక్షలు అనుకోండి. తన షేర్లు తను అమ్ముకోవటం ఇష్టం లేదు, ఏదో కొంచెం ట్రేడింగ్ చేయాలనే కాన్సెప్ట్తో ఇంకొక 2 లక్షలు 3 లక్షలు క్యాష్ తెచ్చి పెట్టుకుంటారు. ఆ షేర్లు అమ్మటం కన్నా కూడా వీటిలోనే ట్రేడింగ్ చేసుకుందాం, కొంత డబ్బులు తీసుకుందాం అనే వాళ్ళకి ఎంటీఎఫ్ అనే కాన్సెప్ట్ డిజైన్ చేసి పడిందండి. దీంట్లో ఏంటంటే మీకు మ్యాక్సిమం సంవత్సరం వరకు మీకు అప్పిస్తారండి, మీ షేర్లు వాళ్ళు అమ్మరు, మ్యాక్సిమం సంవత్సరం. అయితే దీంట్లో ఎలా ఉండిద్దంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు ఏదైనా నెంబర్ ఆఫ్ షేర్స్ కొన్నారనుకోండి, దీనిలో కొంత పర్సంటేజ్ ఫర్ ఎగ్జాంపుల్ 1000 షేర్స్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక 23 lakh అయింది అనుకోండి. 23 lakh మీరు మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉండదు. 23 lakh మెయింటైన్ చేసే పని లేకుండా 23 lakhలో 20% బేస్డ్ ఆన్ ది బ్రోకర్ అండి. ఇది కూడా అప్ టు 50%. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 లక్షల రూపాయలకి షేర్లు కొన్నారు అనుకోండి, 2 లక్షల నుంచి 5 లక్షల వరకు మీరు క్యాష్ మెయింటైన్ చేస్తారు, మిగిలిన 5 లక్షలు వాళ్ళు అప్పిస్తారండి. మీరు ఆ క్యాష్ మెయింటైన్ చేసినంతకాలం మీ షేర్లు దొరికి వాళ్ళు రారు. సో సంవత్సరం వరకు మీకు టైం ఉంటుంది, ఈలోపు మీకు ప్రాఫిట్ వచ్చినాకే మీరు అమ్ముకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉదాహరణకి మీకు ఎగ్జాంపుల్ అర్థం కావడం కోసం పెట్టాను. ఏప్రిల్లో టీసీఎస్ షేర్లు కొన్నాం 2300 పెట్టి, డిసెంబర్లో అమ్మాం 3000కి. 2300కి 3000కి డిఫరెన్సియేషన్, బై ప్రైస్కి సెల్ ప్రైస్ మధ్య డిఫరెన్సియేషన్ 700 రూపాయలు. 700 ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత అంటే 1000, ఆటోమేటిక్గా ఇది మీ ప్రాఫిట్. 7 లక్షల రూపాయలు మీకు ప్రాఫిట్ వచ్చింది. అలాగే ఇక్కడ కూడా మీరు బై చేసి మాత్రమే సెల్ చేయగలరు, ఇంట్రాడేలో లాగా సెల్ చేసి బై చేయగలరు అనమాట. క్లియర్ కష్టం. సరే, కాకపోతే గుర్తుపెట్టుకోండి, మార్జిన్స్ మాత్రం కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. మీరు మార్జిన్ మెయింటైన్ చేయకపోతే ఆ రోజు మీరు లాస్లో ఉన్నా కూడా, ఎంత లాస్ అయినా వాళ్ళు ఇమ్మీడియట్గా మీ స్క్రిప్ట్ అమ్మేసి వాళ్ళు క్యాష్ చేసేసుకుంటారు. బ్రోకర్ ఈ ఎంటీఎఫ్లో బ్రోకర్లు రిస్క్ తీసుకోరండి. సో ఎప్పటికప్పుడు వాళ్ళు మీకు పర్టికులర్గా పంపిస్తారు, ఇదిగోండి ఇంత మార్జిన్ మీరు మెయింటైన్ చేయట్లేదని. అది చూసుకోవటం, మీరు మార్జిన్ మెయింటైన్ చేయటం. ఇలా మీరు ఎన్ నెంబర్ ఆఫ్ షేర్స్ కొనుక్కోవచ్చు అండి. మీరు మార్జిన్స్ మెయింటైన్ చేసుకుంటూ కొనుక్కొని యావరేజ్ చేసుకోవచ్చు, మీరు అనుకున్నప్పుడే అమ్మవచ్చు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఇవాళ కొన్నాం సంవత్సరం టైం ఉంది కదా, సంవత్సరం దాకా ఉండాల్సిన అవసరం లేదండి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకోవచ్చు. ఇవాళ కొన్నారు, ఎంటీఎఫ్ అనే ఆప్షన్లో కొన్నారు, రేపు అమ్మేసుకోవచ్చు. సో అంతేగాని మళ్ళీ మన సంవత్సరం టైం ఉంది కదా అప్పుడు దాకా ఆగాల్సిన అవసరం లేదు, సంవత్సరంలో ఏమైనా జరగవచ్చు. సో దీనిలో కూడా మీ ఇష్టం వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు, ఎన్ని షేర్లైనా కొనుక్కోవచ్చు. మీరు దానికి మార్జిన్ మెయింటైన్ చేయటం, మీకు ఎప్పుడు ప్రాఫిట్ ఇక్కడ ఎగ్జిట్ అయితే నాకు మంచి రిటర్న్ వస్తుంది అనుకున్నప్పుడు ఇన్వెస్టర్ ఆరామ్సే ఎగ్జిట్ అయిపోవచ్చు. అయితే ఎంటీఎఫ్లో ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారండి. ఇది బేస్డ్ ఆన్ ది బ్రోకర్ ఉంటుందండి.
అది 80 పైసానా 90 పైసానా 1 రూపీయా 2 రూపీస్ ఇంట్రెస్ట్ అనేది బేస్డ్ ఆన్ ది బ్రోకర్ ఉంటుంది. మీకు ఎక్కడైతే మీ డీమ్యాట్ ట్రేడింగ్ అకౌంట్ ఉందో వాళ్ళని కన్సల్ట్ చేస్తే మీకు మీ ఇంట్రెస్ట్ ఎంత ఛార్జ్ చేస్తారు, ఎంటీఎఫ్ అనే ఆప్షన్ వాడి ట్రేడింగ్ చేసుకుంటే నాకు ఎంత ఛార్జ్ ఇయర్లీ పడిద్దో అడిగితే వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో జాగ్రత్తగా చేసుకోండి. మార్కెట్లు పడేటప్పుడు మాత్రం ఈ ఎంటీఎఫ్లు చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్నిటికన్నా బెస్ట్ అయితే క్యాష్ అండ్ క్యారీ అండి. దాన్ని మించిన ట్రేడింగ్ మెథడ్ లేదు. కానీ మన దగ్గర ఉన్న తక్కువ డబ్బులతో జాగ్రత్తగా చేసుకునే వాళ్ళకి డిఫరెంట్ మెథడ్స్ మన స్టాక్ మార్కెట్లో ఉన్నాయి. అవన్నీ చెప్పడం నా ఉద్దేశం కాబట్టి మీకు వీటన్నిటిని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ విధంగా చేసుకోగలిగితే ఖచ్చితంగా మనకు బెనిఫిట్సే. ఇవి కాకుండా యాక్చువల్గా స్టాక్ మార్కెట్లో డిఫరెంట్ బెనిఫిట్స్ ఉన్నాయండి. 2 మేజర్ బెనిఫిట్సే నేను ఈ వీడియోలో చెప్తున్నా. మిగిలిన వాటన్నిటిని మనం సపరేట్ వీడియోలో భవిష్యత్తులో చూద్దాం. ఇక్కడ మేజర్ బెనిఫిట్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ట్రేడింగ్ చేసి ఏదో నాకు అంత వచ్చిందండి ఎంత వచ్చిందని చెప్తూ ఉంటారు. కొంతమంది కొని వదిలేస్తారు. కొని వదిలేసిన వాళ్ళు మనం ఏమనుకుంటాం, వాళ్ళకి ఏం వస్తుందండి కొని వదిలేశారు అనుకుంటాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఇండియాలోనే కదండి ప్రపంచం మొత్తం మీద మెజారిటీ ఆఫ్ కంపెనీస్ ఎవ్రీ ఇయర్, కొన్ని కంపెనీస్ అయితే 3 నెలలకు ఒకసారి క్వార్టర్లీ, కొన్ని కంపెనీస్ హాఫ్ ఇయర్లీ వన్స్ ఇలాగా డివిడెండ్స్ పే చేస్తాయండి. మీరు ఆ కంపెనీని నమ్ముకొని ఆ కంపెనీ షేర్లు కొని పెట్టుకున్నాం కాబట్టి ఆ కంపెనీలో వచ్చే ప్రాఫిట్స్ని కొంత భాగంగా డివిడెండ్ రూపంలో మనకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇది మీకు వచ్చే ఎడిషనల్ ఇన్కమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకుంటారు ఏం వస్తుందండి వాటి వల్ల ఉపయోగం. నేను మీకు అసలు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనే కంపెనీలో ఇండియన్ గవర్నమెంట్కి 50% అబోవ్ వాటా ఉందండి. నేను ఇండియన్ గవర్నమెంట్కి వచ్చే డివిడెండ్ గురించి నేను మాట్లాడలా. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వన్ ఆఫ్ ది ఇండియన్ గవర్నమెంట్ కంపెనీకి ఇది ఒకటండి. ఇది ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, మీ అందరూ ఇన్సూరెన్స్ డబ్బులు కడతారు కదండి, ఎల్ఐసి, వాళ్ళకి 5.59% వాటా ఈ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్లో. 5.5 అంటే ఇక్కడ లెక్కండి, చూడండి మీరే. 14,76,04,886 నెంబర్ ఆఫ్ షేర్స్ వీళ్ళకి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్లో ఉంది. ఇది కాకుండా ఇండియన్ గవర్నమెంట్కి మళ్ళీ చూడండి 5%కే 14 crores, 50% అబోవ్ ఈక్విటీ ఉందండి అరౌండ్. ఇంకా అది మీరు లెక్కేసుకోండి. వీళ్ళకి వచ్చే బెనిఫిట్ ఏందో చూపిస్తున్నాను. ఈ సంవత్సరం నేను లేటెస్ట్ ఈ సంవత్సరం చూపిస్తున్నాను అండి. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో 2020 ఫిబ్రవరిలో 28వ తారీఖున లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ పవర్ ఫైనాన్స్ కంపెనీ ఏం చేసిందండి, డివిడెంట్ అనౌన్స్ చేసింది 9 రూపీస్ 50 పైసా. అన్ని కంపెనీలు ఇయర్లు ఇవ్వాలి, అన్ని కంపెనీలు క్వార్టర్లు ఇవ్వాలి, రూల్స్ ఇవ్వండి. ఒక్కొక్క సంవత్సరం స్కిప్ చేయొచ్చు. నేను కంపెనీలు డివిడెంట్లు వచ్చిన దాన్ని మీకు చూపిస్తున్నాను. సో చాలా కంపెనీస్ని ఈ డేటా అంతా కూడా మీకు ఆన్లైన్లో దొరికింది, చక్కగా చూసుకోండి. కంటిన్యూగా డివిడెంట్ ఇచ్చే కంపెనీలు చూసుకొనుక్కుంటే మీకు ఖచ్చితంగా ఇది అడిషనల్ బెనిఫిట్ అవుతుంది. బ్యాంక్ ఇంట్రెస్ట్ కన్నా ఇక్కడ ఎక్కువ వచ్చింది దీంట్లో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ దగ్గర ఉన్న 14 crore షేర్స్కి పవర్ ఫైనాన్స్ కంపెనీ ఈ సంవత్సరం ఎంత అనౌన్స్ చేసిందంటే 9 రూపీస్ 50 పైసా. గుర్తుపెట్టుకోండి, ఇది వీళ్ళిద్దరికి ఇచ్చే బెనిఫిట్ కాదండి. ఎంతమంది దగ్గర షేర్లు ఉన్నాయో అందరికీ పర్ షేర్, అంటే మీ దగ్గర 100 షేర్లు ఉంటే 100 షేర్లు ఇంటూ 9 రూపీస్ 50 పైసా. ఒక షేర్ ఉంటే 9 రూపీస్ 50 పైసా డైరెక్ట్గా ఇన్వెస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి డైరెక్ట్ క్రియేట్ అయిపోతుంది. సో లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ కార్పొరేషన్ ఇండియాకి 28 ఫిబ్రవరి 2020న పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనే కంపెనీ, లిస్టెడ్ కంపెనీ, ఇచ్చిన డివిడెంట్ ఎంతో చూసుకోండి. 140,22,46,46,417 రూపాయలు ఆఫ్టర్ ట్యాక్స్. డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ తీసేసి డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్కి వచ్చే అమౌంట్ ఇదండి. సో ట్యాక్సేషన్ అనేది కొంచెం తీసేయండి, అది ఈ సంవత్సరం ఏదో కొంచెం మారుస్తూ ఉన్నారు. ఒకవేళ ట్యాక్స్ దీనిలో 10% పోయినా తీసేసిన ఎంత అమౌంట్ వస్తుందండి? వీళ్ళు 10 రూపాయలను కూడా ఉంటారు, 9 రూపీస్ 50 పైసా డివిడెంటే వస్తుంది ప్రతి సంవత్సరం. వీళ్ళు ఫ్రీక్వెంట్గా ఎవ్రీ ఇయర్ వీళ్ళు డివిడెంట్స్ విపరీతంగా పే చేస్తారు. ఇట్లా డివిడెంట్లు పే చేసే కంపెనీస్ ఇండియాలో కొల్లాలండి, చాలా కంపెనీస్ వస్తున్నాయి. సో గవర్నమెంట్కి ఇంత ఇన్కమ్ స్టాక్ మార్కెట్ నుంచి డివిడెండ్ రూపంలో వస్తుందండి. మనలాంటి వాళ్ళు మనం ఆలోచించకుండా ఎక్కడో మనకి రిటర్న్ లేని చోట్ల ఎవరికో ఇస్తే ఏదో ఇస్తారనే ఉద్దేశంతో మనం అనవసరంగా మన మైండ్ డిస్టర్బ్ చేసుకొని రిస్క్ చేస్తున్నాం. కానివ్వండి, సరిగా ఇంత నాలెడ్జిబుల్ బిజినెస్ ఇది, నాలెడ్జిబుల్ ట్రేడింగ్ మెథడ్స్ నేర్చుకొని మంచి కంపెనీలు, పెద్ద ఇన్వెస్టర్లు ఎవరున్నారు ఏంటి తెలుసుకోగలిగి
ఇన్వెస్ట్ చేయగలిగితే స్టాక్ మార్కెట్ మీకు నిజంగా వండర్ఫుల్ రిటర్న్స్ ఇస్తుంది. కానీ దీనిలో ఓపిక చాలా ముఖ్యం, డబ్బు కూడా ముఖ్యం. డబ్బు లేనిది ఏం చేయలేరు. మనీ ఉంటేనే మనీ. మంచి రేట్లో ఇన్వెస్ట్ చేయగలగాలి, యావరేజ్ చేసుకోగలగాలి, ఇవన్నీ చేయాలి. రెండవది అతి ముఖ్యమైనది ఏంటంటే లిక్విడిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరికైనా మనకేదో రూపాయి మిగిలిద్దని ఫ్రెండ్స్కు ఎవరికో ఇస్తాం కొంత ఎక్స్పెక్ట్ చేసి, మనం అడిగినప్పుడు వాళ్ళు అడ్జస్ట్ చేయలేరు. సో స్టాక్ మార్కెట్లో బెనిఫిట్ ఏంటంటే అండి, మీరు ఈ రోజు కనుక మీ దగ్గర ఉన్న షేర్లు అమ్మేస్తే T+2 మీరు ఇవాళ అమ్మితే ఇంకో 2 రోజులకి 3 రోజు మీరు బ్యాంక్ తీసేసుకోవచ్చు. ఈ లిక్విడిటీ, మీ షేర్లు మీ కళ్ళ ముందు మీ డిమాట్లో ఉంటాయి. ఎవ్వరూ మీకు తెలియకుండా మీ షేర్లు తీసుకోలేరు, మీ షేర్లు అమ్మేసి డబ్బులు తీసుకోలేరు. ఇంత మంచి ఈక్విటీ మార్కెట్ గురించి చాలామంది తెలుసుకోలేకపోతున్నారు. ముందు ఆదాయం ఎక్కడుంది, వనరులు ఎక్కడున్నాయి తెలుసుకోవటం మీద కాన్సన్ట్రేట్ చేసే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది మార్కెట్లో. ఇలాంటి వాటి గురించి నేర్చుకోండి. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, మంచి డెసిషన్ తీసుకున్న వాళ్ళు చాలామంది బ్రహ్మాండమైన రిటర్న్స్ తింటున్నారు. మీకు ఇంకొక ఇన్కమ్ యాడ్ అయినట్టు ఇక్కడ మీ పని మీరు చేసుకుంటారు. దీనికి తెలుసు కదండి, మనం ప్రపంచంలో ఎక్కడున్న పర్లా మన చేతిలో ఇంటర్నెట్ ఉంటే మీ ట్రేడింగ్ మీరు చేసేసుకోవచ్చు. సో జాగ్రత్తగా మంచి వైజ్ డెసిషన్ తీసుకొని మంచిగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ వీడియో తయారు చేయడం జరిగిందండి. ఇది ఈక్విటీ మార్కెట్ గురించి. మరొకసారి మీ అందరికీ కాన్సెప్ట్ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇన్వెస్టిజం ఛానల్ నుంచి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.